హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ సాగర్ జువాలజీ క్లాసెస్. మనం ఈరోజు ఫైలం అన్లిడా గురించి మనం తెలుసుకుంటున్నాము. సో అన్లిడా అంటే అన్లిడా వర్గపు జీవులు సాధారణంగా మనకి నీటిలో కానీ సముద్రంలో కానీ అదేవిధంగా నేల మీద కానీ నివసిస్తూ ఉంటాయి. అవి మనకు తెలిసినవి. సో దాని యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఇంటర్మీడియట్ మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మనకి ఫైలం వైజ్ గా ఇవ్వడం జరిగింది. సో యానిమల్ డైవర్సిటీ 1 లో ఫైలం అనేది పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథస్, నిమటోడా అండ్ టుడే క్లాస్ ఈస్ అనిలిడా. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అనిలిడా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ అనిలిడా. ఓకే, సో అనిలిడా అంటే ఇక్కడ అనిలిడా మీన్స్ ద సెగ్మెంటెడ్ వామ్స్ అని అర్థము. ఓకేనా, ఖండితాలు కలిగినటువంటి జీవులు అన్నమాట. సో ఈ యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిటేట్స్. హ్యాబిటేట్స్ ఏంటంటే హెలిడ్స్ అక్కర్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ సీ వాటర్ అండ్ మాయిస్ట్ సాయిల్, అంటే తడి నేల ప్రాంతాల్లో ఇవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా దీని యొక్క కామన్ నేమ్ అంటే దే ఆర్ కామన్ నేమ్ వీఆర్ కాల్డ్ సెగ్మెంటెడ్ వామ్స్ అంటాం. ఖండిత గల పురుగులు లేదా వామ్స్ అని చెప్పవచ్చు. ఓకేనా, సో ఇక్కడ సిమెట్రీ కనుక ఈ జీవుల్లో ఏం ప్రదర్శిస్తాయి అంటే ద సిమెట్రీ షోస్ ద బైలాటరల్ సిమెట్రీ. ఇవి బైలాటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. అదే విధంగా మెటామెరికల్లీ సెగ్మెంట్స్, ఇక్కడ మీరు కనుక చూస్తే ద సెగ్మెంట్స్ ఆర్ ప్రాసెసెస్ ఇన్ ద బాడీ. చూడండి ఇక్కడ సెగ్మెంట్స్ అనేవి కలిగి ఉన్నాయి. చూడండి ఇవన్నీ సెగ్మెంట్స్ అనమాట. సో ఓకేనా, అండ్ ద జెర్మల్ లేయర్స్, సో దే ఆర్ ద ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. ఇవి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ కింద చెప్పవచ్చు. అదే విధంగా ద బాడీ వాల్ ఈజ్ కన్సిస్ట్ సెన్స్ ఆర్గాన్స్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ కూడా కనిపించడం జరుగుతున్నాయి. అదేవిధంగా టెంటకిల్స్ ఉంటాయి, పాల్ప్స్ కూడా కలిగి ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా సీలోమ్. సీలోమ్ ఏ రకానికి చెందినటువంటి సీలోమ్ అంటే సైజోసీలోమ్ రకానికి చెందింది అనమాట. సో సైజోసీలోమ్ యానిమల్స్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా దీని యొక్క బాడీ అనేది హైడ్రోస్టాటిక్ స్కెలెటల్ మూవ్మెంట్ తో లోకోమోషన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ జీవులను మనం ఇక్కడ సైజోసీలోమ్ యానిమల్స్ అని చెప్పవచ్చు. అండ్ కమింగ్ టు డైజెషన్. సో డైజెషన్ అనేది కంప్లీట్ డైజెషన్ అన్నమాట. సో మౌత్ అనేది ప్రెసెంట్ ఉంటుంది, యానస్ కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా రెస్పిరేషన్ అనేది, సో రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ త్రూ డిఫ్యూజన్ అన్నమాట. సో డిఫ్యూజ్ ఆఫ్ బాడీ సర్ఫేస్. సో బాడీ సర్ఫేస్ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఎక్సెప్ట్ నీరిస్ లో మాత్రము పారాపోడియా అనేటువంటి ఆర్గాన్ ద్వారా రెస్పిరేషన్ అనేది తీసుకోబడుతుంది అనమాట. సో ఇది నేను వేసిన డయాగ్రామ్ కూడా ఇది నీరిస్ డయాగ్రామ్ అన్నమాట. ఓకేనా, సో ఇది నీరిస్ డయాగ్రామ్. సో దీన్ని శాండ్ బాంబ్ లేదా క్లాన్ బాంబ్ అని కూడా పిలుస్తాం కామన్ గా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెర్వస్ సిస్టమ్. సో నెర్వస్ సిస్టమ్ అనేది డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ కలిగి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్నిటిలో నెర్వస్ సిస్టమ్ ఏ రకానికి చెందిందంటే మనకి డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ ఈస్ ఎ నెర్వ్ రింగ్ అనమాట. ఇలా రింగ్ లా ఉండి డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అనేది ఈ విధంగా కలిగి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ ఏముంటాయి అంటే ఇందులో నెఫ్రిడియా అనేటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా మెటానెఫ్రిడియా రకానికి చెందినటువంటి ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అనేవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిప్రొడక్షన్. సో రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏంటంటే దే ఆర్ హెర్మాఫ్రోడైట్ అనమాట. సో ఎత్తువాంలో అండ్ లీచ్ అంట మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒకే ఆర్గానిజం లో ఉంటాయి. అందుకే వీటిని మనం హెర్మాఫ్రోడైట్ అంటాము. ఓకేనా, అండ్ నీరిస్ లో సెపరేటెడ్ గా ఉంటాయి అనమాట. అంటే మేల్ ఫిమేల్ సెపరేట్ గా ఉంటాయి. సో ఈ ఆర్గానిజమ్స్ లో మేల్ అండ్ ఫీమేల్ అనేది సెపరేట్ గా ఉంటాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది ఇండియా డెవలప్మెంట్ అన్నమాట. సో దే ఆర్ క్లీవేజెస్, హోలోబ్లాస్టిక్ క్లీవేజెస్ అండ్ స్పైరల్ డివిజన్ జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద లార్వా ఈజ్ ట్రోకోఫోర్ లార్వా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద లార్వా ఈజ్ ఫ్రమ్ అన్లిడ్స్ ట్రోకోఫోర్ లార్వా. అండ్ కమింగ్ టు ద క్లాసిఫికేషన్, Annelida, the classified into 3 classes. One is Polychaeta, Oligochaeta, Hirudinea. So Polychaeta, Oligochaeta, Hirudinea అనేటువంటి 3 క్లాసెస్ ఉన్నాయి అన్నమాట. సో పాలికిట్ నే మనం ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ నీరిస్ చెప్తాము. దీన్ని శాండ్ వామ్ లేదా క్లామ్ వామ్ అని కామన్ గా పిలుస్తాం. అలిగోకీటలో ఫెరిటిమా పోస్టుమా అంటే మనకి జనరల్ గా చూస్తాం వానపాములు అంటాం. సో ఈ వానపాములు కూడా ఫెరిటిమా ఈ రకానికే చెందుతుంది అనమాట. ఆలిగోకీటా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హిడినియా జలగలు లీచెస్ అనమాట.
సో లీచెస్ అన్ని హిరుడిని అనేటువంటి ఫ్యామిలీకి చెందినటువంటివి. గుర్తుపెట్టుకోండి క్లాసెస్ సంబంధించినటువంటి. అదేవిధంగా అప్రోడైట్, మెగాస్కోరెస్, సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్, అండ్ అల్గోకిటా దీనికి ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ హిరుడిని ఇస్ ఏ బిలాంగ్స్ టు హిరిడీనియా అనేటువంటి క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో వన్స్ మీరు ఒకసారి అన్లిడా యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనేవి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సెగ్మెంటెడ్ వామ్స్, బైలాటరల్ సిమెట్రీ అండ్ మెటామెరికల్ సెగ్మెంట్స్, డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అండ్ ద సైజోసీలోమేడ్ యానిమల్స్, డైజెషన్, డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అండ్ ద నెఫ్రిడియాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అండ్ హెర్మాఫ్రోడైట్. ఓకేనా? చూడండి ఈ డయాగ్రామ్ అనేది ఎర్త్వామ్ యొక్క డయాగ్రామ్. సో ఎర్త్వామ్ డయాగ్రామ్ మనం చూసుకుంటే దాన్ని ఫెరిటిమా పోస్టమ్ అంటాం. సో ద క్లాస్ బిలాంగ్స్ టు ఆలిగోకిటా. సో దీన్ని మనం క్లైటెల్లం అంటాం, క్లైటెల్లం. సో క్లైటెల్లం అంటాం. సో దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దే ఆర్ ద సెగ్మెంటెడ్ బాడీ యానిమల్స్ అంటాం. ది కామన్లీ కాల్డ్ సెగ్మెంటెడ్ బాడీ యానిమల్స్ అని చెప్పవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.